అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అవగాహన. రచయిత గోహినేని మణి గారు. ఇక కథలోకి వెళితే, మాటామంతి లేకుండా ముభావంగా కూర్చున్న వాసంతి వైపు ఆశ్చర్యంగా చూశాడు హరీష్. క్యాంపుకెళుతున్నప్పుడు సూట్ కేసు సర్దుకుంటూ ఉంటే అవి ఇవి అందిస్తూ ఎప్పుడు వస్తారో ఏమిటో అంటూ గలగలా మాట్లాడే వాసంతి ఆ రోజు తన స్వభావానికి విరుద్ధంగా మౌనంగా కూర్చోవటం అతనికి వింతగా అనిపించింది. అటూ ఇటూ చూస్తూ, నేనిక్కడ ఫైల్ ఒకటి పెట్టాను, ఏది అని అడిగాడు. ఏమో నాకు తెలీదు, ఎక్కడ పెట్టారో వెతుక్కోండి, విసురుగా జవాబు చెప్పింది. హరీష్ అటూ ఇటూ చూసి టీపాయ్ మీద ఉన్న ఫైల్ని తీసుకొని సూట్ కేసులో పెట్టి లాక్ చేశాడు. వాసంతి పక్కన కూర్చొని అన్నాడు, ఊరికెళ్తున్న వాళ్ళని సాగనంపవలసింది చిరునవ్వులతో కానీ చిటపటలతో కాదు. మనసుకి కష్టం కలిగినప్పుడు ముఖం మీద నవ్వులెలా వెలుగుతాయి? సీరియస్గా అంది. నీ బుజ్జి మనసుకు వచ్చిన అంత పెద్ద కష్టం ఏంటబ్బా? ఆశ్చర్యం నటిస్తూ వేళాకోళంగా అన్నాడు హరీష్. వాసంతి సమాధానం చెప్పకుండా కోపంగా చూసింది. హరీష్ వాసంతి భుజం చుట్టూ చేయి వేసి అనునయంగా అన్నాడు, ఏదైనా చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఎందుకలా ఉన్నావు? కారణం ఏమిటో నాకు చెప్పు వసు. మామయ్య గారు రామానుజం గారు వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే నేను ఇద్దరికీ కాఫీ పట్టుకెళ్ళి ఇచ్చాను. నువ్విక చెప్పనవసరం లేదులే, నాకు అర్థమైపోయింది. రామానుజం గారు నీతో, అమ్మాయి శ్రీరామనవమి నాడు తప్ప నేను పానకం తాగనమ్మా, మీ అత్తగారిని అడిగి కాఫీ తీసుకురామ్మా అని నీతో చెప్పి ఉంటారు, అవునా? ఆయనంతే వసు, ఎప్పుడూ నిజం మొహం మీదే చెప్పేస్తారు, మనసులో దాచుకోలేరు. అసలు లౌక్యం తెలియదు. నువ్వేం ఆయన మాటలు పట్టించుకోకు. హరీష్ పెదవులపైకి వచ్చిన కొంటె నవ్వుకు వాసంతి కోపం ఇంకా రెట్టింపయింది. ఎప్పుడో ఒకసారి కాఫీలో పంచదార పొరపాటున ఎక్కువ వేశానని అస్తమాను వెక్కిరించనక్కర్లేదు. కాఫీ బాగానే ఉంది, ఆయన ఇష్టంగానే తాగారు, రోషంగా చెప్పింది. మరి నీ మనసుకు కలిగిన కష్టానికి కారణం ఏమిటో చెప్పు. మరి వాళ్ళకి కాఫీ ఇచ్చినప్పుడు ఇలాగే అంటే నైటీలోనే ఉన్నాను. రామానుజం గారు వెళ్ళాక అత్తయ్య కాఫీ కప్పులు తీసుకురావటానికి వెళ్ళినట్లున్నారు. అప్పుడు మామయ్య గారు అత్తయ్యతో చెబుతున్నారు, నైటీ అంటే రాత్రిపూట వేసుకునేది కదా, పొద్దున్నే లేవగానే చీర కానీ డ్రెస్సు కానీ వేసుకుంటే బాగుంటుందని అమ్మాయికి చెప్పకూడదు. వాళ్ళిద్దరే ఉంటున్నప్పుడైతే పర్వాలేదు, కానీ నలుగురున్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు వచ్చిపోతూ ఉంటారుగా, నైటీలోనే ఉంటే అంత బాగుండదేమో అనిపించింది అని చెప్పారు. నేనప్పుడు హాలులో టీవీ తుడుస్తున్నాను, అందుకే నాకు ఆ మాటలు వినిపించాయి. అత్తయ్య, నేను చెప్పలేనలా, మనకి ఇప్పటి పద్ధతులు తెలియక కొత్తగా ఉందేమో కానీ అందరూ ఇప్పుడు అలాగే వేసుకుంటున్నారు అని సమాధానం చెప్పారు. వాసంతి మాటలకు హరీష్ అడ్డం వచ్చాడు. ఇందులో నువ్వు బాధపడటానికేముంది? ఏం లేదా? డ్రెస్సు గురించి మరొకరితో అనిపించుకోవటం చిన్నతనంగా ఉండదా? ఇప్పటి రోజుల్ని బట్టి అందరిలాగే నేను వేసుకుంటున్నాను, కానీ నేనేదో అభ్యంతరకరమైనవి వేసుకుంటూ ఉన్నట్లుగా అలా మాట్లాడేసరికి నాకు కష్టంగా అనిపించింది. ఇంత చిన్న కారణానికే అంతలా ఫీల్ అవుతున్నావా? అవును, నాకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానంతే, కానీ ఇంకొకళ్ళు చెప్పినట్టుగా ఉండను. చిన్నప్పటి నుంచి నా అలవాటు అదే, రోషంగా అంది వాసంతి. హరీష్ నవ్వాడు. నీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండు. నాన్నగారైనా ఏదో నీకు సలహా ఇచ్చినట్టుగా చెప్పమన్నారే కానీ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని చెప్పలేదుగా. ఇక ఆ సంగతి మర్చిపో, నేను వెళ్ళొస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయాడు. తను ఫీల్ అవ్వటానికి కారణమేమీ లేదన్నట్టుగా హరీష్ మాట్లాడటంతో వాసంతి కోపం ఇంకా పెరిగింది. 2 రోజులు వాసంతి తను చేసే పనులు చేస్తూ ముక్తసరిగా మాట్లాడుతూ ఎక్కువ సమయం తన గదిలోనే గడపటం చేసింది. వాసంతి మామూలుగా లేదనే విషయాన్ని గమనించిన జగన్నాథరావు గారు భార్యని కారణం ఏమై ఉంటుందని అడిగారు. రుక్మిణమ్మ గారు, ఆ రోజు మీరు నాతో నైటీ గురించి కోడలికి చెప్పమని అన్నారుగా, అప్పుడు ఇక్కడే హాల్లోనే వాసంతి ఉంది. నేను లోపలికి వచ్చినప్పుడు తనని చూడగానే మీ మాటలు వినబడ్డాయని నాకు అర్థమైంది.
ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా కనిపించింది అన్నారు. ఆ విషయానికే ఆ అమ్మాయికి కోపం వచ్చిందంటావా? తన దుస్తుల విషయంలో నేను అనవసరంగా జోక్యం చేసుకున్నట్టుగా అనిపించిందేమో. మనకి ముగ్గురు మగపిల్లలు అవటం వలన ఇప్పటి పిల్లల బట్టల గురించి అంతగా తెలియక నాకు కొత్తగా అనిపించి అలా చెప్పానంతే. ఏమీ అనుకోవద్దని, తన ఇష్ట ప్రకారమే చేయొచ్చని చెప్పనా? అలా చెప్పటం ఏం బాగుంటుంది? చిన్న విషయాన్ని పెద్దదిగా చేసినట్టు ఉంటుంది. చిన్నతనం కదా, ఏదో అలిగింది. ఆ అలక ఎన్నాళ్ళుంటుంది? 4 రోజుల్లో మామూలైపోతుందిలేండి. నిజమే కావచ్చు. కానీ అందరితో గలగలా కబుర్లు చెబుతూ సందడిగా తిరిగే వాసంతి ముభావంగా తిరుగుతోంటే ఏదో వెలితిగా, ఇంటి కలే పోయినట్టుగా లేదు? ఆ సంగతి నిజం. కోడలు మనలో ఇంతగా కలిసిపోతుందని నేను ఊహించలేదు. ఒక్కతే అమ్మాయిగా గారాబంగా పెరిగిన అమ్మాయి నలుగురున్న ఇంట్లో కలివిడిగా ఉండగలదా? నాకు కొంచెం ఆసరా అవుతుందా లేదా అని భయపడ్డాను. కానీ పుట్టింట్లో ఏ పని చేసినా అలవాటు లేకపోయినా మన ఇంటికి వచ్చిన నెలలోనే నా కూడా ఉంటూ అన్ని వంటలు నేర్చుకుంది. ఇప్పుడు పిల్లలెవరు వాళ్ళకి ఏమైనా కావలసి వస్తే నన్ను అడగటం లేదు, వాసంతినే అడుగుతున్నారు నిట్టూరుస్తూ అన్నారు రుక్మిణమ్మ. అందుకే కదా అలాంటి అమ్మాయి మనసు నొప్పించానని మదనపడుతున్నాను అన్నారు జగన్నాథరావు గారు విచారంగా. ఇంత చిన్న విషయం గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 2 రోజుల్లో తనే మామూలవుతుందని చెబుతున్నాగా. ఆత్మీయుల మధ్య వచ్చిన అపోహలు అలకలు ఎన్నాళ్ళుంటాయిలేండి, నీటి బుడగల్లా తేలిపోతాయి. రుక్మిణమ్మ గారి మాటల్ని నిజం చేసింది ఆ మరునాడు జరిగిన సంఘటన. ఆ మర్నాడు ప్రతిరోజులాగే కంప్యూటర్ క్లాస్కి వెళ్ళింది వాసంతి. మధ్యాహ్నం 2 గంటలకి వెళ్ళి సాయంకాలం 6 గంటలకి వచ్చేస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ జగన్నాథరావు గారి స్నేహితుడు పెట్టిందే. కొంచెం దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళది కదా అని అందులోనే చేరింది. ఆ రోజు ఒక ఆటో డ్రైవర్కి బస్ డ్రైవర్కి జరిగిన ఘర్షణ కొట్లాటగా మారి ఒకరు చనిపోయారు. ఆ గొడవతో సాయంకాలం 4 గంటల నుంచి ఆటోలు బస్సులు ఏవీ తిరగటం లేదు. ఆ పైన మబ్బులు బాగా మూసుకువచ్చి కాసేపటిలోనే ఈదురుగాలి వర్షం మొదలయ్యాయి. జగన్నాథరావు గారు రుక్మిణమ్మ గారు వాసంతి కోసం ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు. 6 గంటలు దాటినా ఇంటికి రాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఫోన్ కూడా పనిచేయటం లేదు. ఎవరినైనా పంపించే వీలు లేదు. హరీష్ ఊర్లో లేడు. మిగతా పిల్లలిద్దరూ ఇంటికి ఇంకా చేరలేదు. జగన్నాథరావు గారు ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతుంటే రుక్మిణమ్మ గారు అన్నారు, పిల్లలందరూ ఎలా వస్తే వాసంతి అలా వస్తుంది. కొంచెం లేట్ అవుతుంది, అంతేగాని కంగారు పడాల్సిందేముంది? ఇలాంటి పరిస్థితిలో ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మనకేమో ఎవరూ లేకపోయారు. హరీష్ ఊర్లో లేడనుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఎందువల్లో ఇంటికి రాలేదు ఇంకా. ఆ గొడుగు ఇలాతే, నేను వెళ్ళి వస్తాను. రామం ఇంటికెళ్ళి అతని కారు అడిగి తీసుకెళ్తాను అన్నారు జగన్నాథరావు గారు. ఏమిటి, రామం గారింటి వరకు ఈ గాలివానలో నడిచి వెళ్తారా? మీకేమైనా మతిపోయిందా? రామం గారి ఇల్లు దాదాపు ఆ ఇన్స్టిట్యూట్కి పక్కనే కదా. అంత దూరం నడిచి వెళ్ళగలను అనే అనుకుంటున్నారా? ఆశ్చర్యంగా అందావిడ. ఏం పర్వాలేదులే, వెళ్ళగలను. అసలు దారిలో ఏవైనా ఆటోలు తిరుగుతూ కనిపిస్తే సమస్య ఉండదు. ఇంట్లో ఎదురు చూస్తూ కూర్చుంటే నాకు స్థిమితంగా లేదు, వెళ్తేనే సరిపోతుంది అంటూ రుక్మిణమ్మ గారి అభ్యంతరాన్ని లెక్క చేయకుండా గొడుగు తీసుకొని బయలుదేరాడు. జగన్నాథరావు గారు వెళ్ళేసరికి ఇన్స్టిట్యూట్ వరండాలో వాసంతి కూర్చొని ఉంది. కారులో నుంచి దిగిన ఆయన్ని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యింది. మా సార్ ఇప్పుడే బైక్ మీద తడుస్తూనే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక నన్ను పంపించటానికి ఏదైనా ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇంతలో మీరే వచ్చారు అంది వాసంతి తేలికపడిన మనసుతో. జగన్నాథరావు గారు రామంగారి ఇంటి వరకు కాలినడకన వచ్చారని తెలిసి వాసంతి విస్తుపోయింది. ఇంత దూరం ఈ వానలో ఎలా నడవగలిగారు మామయ్య? ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనే ఎలాగో కాసేపట్లో వచ్చేదాన్నిగా అని అంది వాసంతి బాధపడుతూ. నువ్వు ఏమి ఇబ్బంది పడతావోనని ఆదుర్దాలో నాకు దూరమే తెలియలేదమ్మా, సునాయాసంగా నడిచేశాను. మీ అత్తయ్య నువ్వు అన్నట్టుగా అంది కానీ ఇంటి దగ్గర స్థిమితంగా ఉండలేకపోయాను. ఆదుర్దాగా ఎదురు చూడటం కంటే మెల్లగా నడవడమే నయమనిపించింది అన్నారు చిరునవ్వుతో.
వాసంతి కళ్ళు తడి అయ్యాయి. ఈ వయసులో అంత దూరం అంత వర్షంలో నడవటం అంటే మాటలు కాదు మరి. వాసంతి మనసు మామయ్య గారి పట్ల కృతజ్ఞత అభిమానంతో నిండిపోయింది. చిన్నప్పటి నుంచి తన ఇష్టానుసారంగా తనకు నచ్చిన విధంగా చేయటం అలవాటు. ఏ పనైనా అలాగే చేస్తుంది. అలా పెరిగిన తను అత్తవారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందోనని భయపడింది. కానీ కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే ఎలాంటి అరమరికలు లేకుండా అందరితో బాగా కలిసిపోగలిగింది. అందరూ తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలు అలాంటివి మరి. మామయ్య గారైతే మరీను తనకు ఏదైనా ఇష్టమని మాటల మధ్య చెబితే చాలు మరునాటికల్లా అది తెచ్చిచ్చేవారు. అంత ఆప్యాయత చూపించే వాళ్ళకి చిన్న సలహా ఇచ్చే అధికారం కూడా లేదని చెప్పినట్టుగా 4 రోజుల నుండి ముభావంగా ఉండిపోయింది. విజ్ఞత లేని చిన్నపిల్ల మాదిరి చిన్నతనంగా ప్రవర్తించింది. కారులో ఉన్నంతసేపు అలా ప్రవర్తించినందుకు వాసంతి మనసులోనే పశ్చాత్తాపడింది, సిగ్గుపడింది. ఇంటికి వచ్చాక మామయ్య గారిని వర్షంలో కాలినడకన ఎందుకు పంపించారంటూ అత్తగారి మీద కోపం తెచ్చుకుంది. నవ్వుతూ మాట్లాడుతూ మునుపటిలా మామూలుగా ఉన్న కోడల్ని చూసి పెద్దవాళ్ళిద్దరూ సంతృప్తి పడ్డారు. 2 రోజుల తర్వాత వాసంతి తనకున్న 4-5 నైటీలను పేపర్లో ప్యాక్ చేసింది. ఆ ప్యాకెట్ను పని మనిషి కోటమ్మ చేతికిచ్చి పక్క వీధిలో ఉన్న తన పిన్ని కూతురు సరళకిచ్చిరమ్మని చెప్పింది. అక్కడే ఉన్న రుక్మిణమ్మ గారు కోడలితో, అదేమిటమ్మా అలా ఎందుకు చేస్తున్నావు? మీ మామయ్య వద్దని అనలేదుగా, ప్రొద్దున్నే మార్చుకుంటే బాగుంటుందని అని చెబుతోంటే మధ్యలోనే వాసంతి అడ్డంబడి అంది. నిజమే అత్తయ్య, కానీ నాకు కొంచెం బద్ధకం ఎక్కువని మీకు తెలుసుగా. 10-11 గంటలకి స్నానం చేసే వరకు నైటీలోనే ఉండిపోతున్నాను. అందుకే ఇక రాత్రిపూట నావి పంజాబీ డ్రెస్సులు కాటన్వి చాలానే ఉన్నాయి కదా, అవి వాడదామని అనుకుంటున్నా. కోపం లేకుండా మామూలుగానే చెబుతోంది కదా అని సరే అన్నట్టుగా తల ఊపారు రుక్మిణమ్మ గారు. కోటమ్మ వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిన జగన్నాథరావు గారు లోపలికి వస్తూ, ఏమిటి కోటమ్మ అంత పెద్ద ప్యాకెట్ పట్టుకెళ్తోంది అని అడిగారు. రుక్మిణమ్మ గారు చిరునవ్వుతో, వాసంతి ఇక నైటీలు వేసుకోదట, అందుకని తనవన్నీ చెల్లెలు సరళకిచ్చిరమ్మని కోటమ్మతో పంపించింది అని చెప్పి, ఏమిటి మీ చేతిలోని ప్యాకెట్ ఏం తెచ్చారు అని అడిగారు. కోడలికి అంటూ ఆవిడకి అందించారు. ప్యాకెట్ను విప్పి చూసిన రుక్మిణమ్మ గారు నవ్వుతూ, ఏదో కథలోలా తమాషాగా జరిగిందే, వాసంతి ఇటు చూడు, మీ మామయ్య నీకు ఏం తెచ్చారో అన్నారు. అప్పుడే అటు వెళ్ళబోతున్న వాసంతి వెనుదిరిగి చూసి తను నవ్వింది. రుక్మిణమ్మ గారి చేతిలో ఉన్నది అందమైన గులాబీ రంగు నైటీ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.